సరే చెప్పాలా ప్రార్థన. సరేలే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగేణాం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారుజన మందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానందం విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞాతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. దివాకర్ స్వామి. దివాకర్ అన్న మ్యూట్ తీసేసుకున్నా. దివాకర్ అన్న మ్యూట్లో ఉంది చూడు, మ్యూట్లో. అవులే అవులే. నా చేత చెప్పబడిన గురుగీత మూర్ఖులకు హితువుగాదు. ఇష్ట సఖివి గనుకనే నీ చెంత గురుగుట్టు బట్ట బయలు. గణనాయకుని మొదలుగా పార్వతీ వైష్ణవాదులకందరికీ చెప్పరాని గుట్టును నీకునే చెప్పదలచితిని దేవి. భక్తి లేని నరులకు వంచకులు పాషండులు మొదలుగా నాస్తిక నరుల కొరకు గురుగీతకు చెప్పకూడదు పార్వతి. శిష్యుల సంపదలను ఆశించు దొంగ గురువులు ఎందరో తండోపతండంబులై సంఘమున తారసిల్లెదరు దేవి. జలగ రక్తము పీల్చిన విధమున ఎందరో మాయ గురులు గురు పరంపర పేరుతో శిష్యుల విత్తమును హరింతుము. ధనము కొరకే వీధిలో వేషధారులై తిరుగుతారు. సంఘాల సమాజాలై దోపిడీదారులై తిరుగుతారు. ఇటువంటి సమాజంలో పార్వతి అనన్య భక్తుడైతే ఏకైక సద్గురువును తప్పక చేరును నిజము నిజము. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.
జై ఇటువంటి గురు. గురువులే ఎక్కువైండారు ఇప్పుడు. ఉమ్. అవును. ఉమ్. ఇట్టి సమ్యక్ జ్ఞానాన్ని పొందడానికి నిన్న ఏం చెప్పుకున్నామంటే ఈ జీవన్ముక్త అవస్థ చేత తన జీవితాన్ని ధన్యత చెందించే విధంగా ఏమైనా పరిణామం చెందాడా? ఈ విచారణ అంతా దేని కొరకు అంటే తాను జీవించి ఉండగానే ఈ 11 రంధ్రాలు అనేటువంటి ఏకాదశ రంధ్ర శరీరంలోంచి తాను ఈ పురంలో నివసించే పుర విలక్షణుడుగా తానుంటూ ఈ దీంట్లో నుంచి జీవన్ముక్తిని పొందేటువంటి జీవన్ముక్తావస్థ చేత తన జీవితాన్ని ధన్యత చెందించేటువంటి పద్ధతిగా ఏమైనా పరిణామం చెందాడా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ సాధనా సిద్ధిని ఏమైనా కానీ పొందాడా? నేను ఈ పురధర్మ విలక్షణుడను, ఈ పురం అనే దాంట్లో నివసిస్తున్న పురుషుడుగా ఉన్నటువంటి నేను, ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి విలక్షణంగా ఉన్నటువంటి వాణ్ణి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విలక్షణత్వమే సమ్యక్ జ్ఞానం. సమ్యక్ జ్ఞానం సమిష్టిగా ఉన్నటువంటి సర్వ ప్రపంచమంతటా ఉన్నటువంటి ఏకత్వంగా ఉన్నటువంటి సమానంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిదే నేను అనే భావన చెందినాడా లేదా? మీరు చేసుకోప్ప. అది ఆ విలక్షణత్వమే సమ్యక్ జ్ఞానం. ఇట్టి సమ్యక్ జ్ఞానాన్ని పొందడానికి ఏమైనా ధ్యానము, యోగము, సమాధి, సాక్షాత్కారం, అపరోక్షానుభూతి వంటి స్థితులను తానేమైనా అనుభూతమనర్చుకున్నాడా? తన స్వస్థానంగా ఈ శరీరేంద్రియ సంఘాతంలో దేనిని చూస్తూ ఉన్నాడు? ఈ విధమైన సమ్యక్ జ్ఞానాన్ని అంటే సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైన చైతన్యమే నేననే సమానత్వ జ్ఞానాన్ని పొందడానికి ఏదైనా ధ్యానం కానీ, యోగం కానీ, ఏదో సమాధి స్థితి లేదా సాక్షాత్కారం పొంది ఆత్మ సాక్షాత్కారం, అపరోక్షానుభూతి వంటి స్థితులను ఏమైనా తాను అనుభూతం అనర్చుకున్నాడా లేదా? తన అనుభూతంలోకి అంటే తన అనుభవంలోకి వస్తేనే ఆ అనుభూతి చెందేది. ఆ అనుభూతి చెందుతున్నాడా లేదా? మళ్ళా తన స్వస్థానముగా ఈ శరీరేంద్రియ సంఘాతంలో చేరి దేనిని చూస్తూ ఉన్నాడు? ఈ శరీరం అనేదంతా కూడా 96 తత్వాలతో కూడుకొని అనేక అవయవాలు, అనేకమైనటువంటివన్నీ శరీర వర్ణనంతా జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే శరీరాన్ని స్థూలంగా కనపడుతున్న దాన్ని చూసి ఇదే నేను అనుకుంటూ ఉన్నాడు కదా అంతకుముందు జీవుడుగా భావించి దాన్ని ప్రపంచాన్ని విశ్వసిస్తున్నటువంటి స్థితిలో ఉన్నవాడు. అటువంటి వాడి విచారణ ద్వారా తన స్వస్థానముగా ఈ శరీరేంద్రియ సంఘాతంలో ఈ దేనిని చూస్తూ ఉన్నాడు? తన స్వస్థానం ఏది? నామరూపాత్మకంగా కనపడే శరీరంగా కనపడతాండేది, పేరు పెట్టబడింది దీనికి, ఈ శరీరాన్ని అనుకుంటున్నాడా? శరీరంలో ఉన్నటువంటి ఈ శరీర ఇంద్రియాలతో కూడినటువంటి మొత్తం సంఘాతంలో దేనిని తన స్వస్థానంగా చూస్తున్నాడు? తన స్వస్థానంగా దేన్ని చూస్తున్నాడు? దేన్ని చూడాలి అంటే ఏదైతే సర్వమును గుర్తెరిగే స్థితిలో ఉంది, సర్వమునకు ప్రకాశమునకు తనలో కారణమై ఉన్నదో, ఏదైతే నిద్రపోయినప్పుడు శరీర వ్యవస్థ అంతా పని చేయకుండా మామూలు స్థితిలో పడుకొని ఉండి మళ్ళీ మేలుకుంటానే ఏదైతే అన్నిటినీ గుర్తెరుగుతుందో, ఆ గుర్తెరిగే తాత్కాలిక విరమణ చెందిందో అప్పుడు మిగతా వ్యావహారికంగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇప్పుడు అన్నిటినీ ఏదైతే వింటోందో, కంటోందో, చెబుతోందో, సర్వ వ్యవహారాలు చేస్తోందో, ఆ వ్యవహారాలు శరీరేంద్రియ పరికరాలతో పనిచేయించడానికి కారణమైనది ఏది చేయిస్తోందో అది ఆత్మప్రకాశంగా ఉంది. అదే ఉంది తన స్వస్థానం. అది స్వస్థానంలో నుంచి కిందికి దిగివచ్చి చూస్తే ఇదంతా ఉంది. శరీరం నేనే అనే భావన అంతా
కిందగా ఉంది. శరీరం అనేది కేవలం పనిముట్టుగా ఉంది. దానికి స్వయం ప్రకాశమైనది లేదు. స్వయం ప్రకాశకంగా ఏదైతే ఉంది, సర్వమును గుర్తెరిగి చేపిస్తోందో అది ఆత్మ ప్రకాశంగా ఉంది. అది తన స్వస్థానంగా దాన్ని గమనిస్తున్నాడా లేదా? అంతకుముందు రాకముందు, ఆ శరీరంలోకి రాకముందు సమిష్టిగా ఉన్నటువంటి సర్వప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే చైతన్యం కలిగిందో, ఏదైతే మొట్టమొదట అవ్యక్తంగా ఉండి వ్యక్తం కావడానికి కారణమైనటువంటి సంకల్పంగా అఖండ ఎరుగ్గా వచ్చిందో, అది తాను దాంట్లో నుంచి వచ్చినటువంటి ఇవన్నీ ఏకమనేకంగా. కాబట్టి తన స్వరూపాన్ని ఏది అనుకుంటున్నాడు? అట్టి హృదయాకాశ మధ్యమందు వెలుగుతూ ఉన్నటువంటి, ధారాకాశ మధ్యమందు వెలుగుతూ ఉన్నటువంటి సాక్షాత్ చిత్ స్వరూపమైనటువంటి, స్వయం ప్రకాశకమైనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని ఏమైనా గుర్తించాడా? మరి ఈ విధంగా గుర్తించేకి విచారణ అంతా ఈ గుర్తించేకే. తన స్వస్థానంగా ఉన్నటువంటిది ఏది? ఈ శరీర ఇంద్రియాలతో కూడిన సంఘాతంలో హృదయాకాశ మధ్యమందు వెలుగుతూ ఉన్నటువంటి, హృదయాకాశ మధ్యమందు ఏదైతే తన సంకల్పాలు పుట్టడానికి కారణమైనటువంటి ఉందో హృదయాకాశం అనేది, అందులో వెలుగుతూ ఉన్నటువంటి దహరాకాశ మధ్యమందు వెలుగుతూ ఉన్నటువంటి, అందులో వెలిగి అందులో ప్రకాశించే తన శరీరానంతటికీ, తనకంతటికీ కూడాను సర్వకారణాలకు కారణమైనటువంటి ప్రకాశాన్ని, వీటన్నిటి యొక్క కదలికలకు కారణమైనటువంటి ప్రకాశాన్ని ఏదైతే ఇస్తుందో, ఆ సాక్షాత్ చిత్ స్వరూపమైనటువంటి చిత్తు అనే రూపంలో ఉన్నటువంటి, చిత్తం అనే స్థితిలో ఉన్నటువంటి అన్నిటినీ ఏదైతే ఆలోచన చేసి ఏదైతే కలుగుతుందో, నీలో కలగడానికి కూడా కారణమైందో ఆలోచనలు కూడా, అటువంటి స్వయం ప్రకాశకమైనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని ఏమైనా గుర్తించాడా? అది స్వయం ప్రకాశకమైనటువంటిది అని ఎందుకు స్వయం ప్రకాశకమైనటువంటిది అనే ప్రశ్న వేసుకుంటే, అది సర్వమునకు సర్వచర్యలు, శరీరంలో అనే పనిముట్టులో జరిగే సర్వచర్యలు అది లేకుండా ఇది జరగవు. ఇవన్నీ పరికరాలుగా ఉన్నటువంటి, ఒక యంత్రంలో అనేక పరికరాలుగా ఉన్నటువంటివి. ఈ అనేక పరికరాలు పనిచేయడానికి సరైనటువంటి శక్తి ఎక్కడి నుంచి అందుతోందంటే అది దాంట్లో నుంచినే అందుతోంది. అది లేకుండా ఉన్నప్పుడు, అది తాత్కాలికంగా విరమణ చెంది గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏ శరీర చర్యలు లేవు, ఏ కదలికలే లేవు. కదలికలే లేనటువంటి స్థితిలో ఉంది, శవం ఉన్నట్టుగానే అప్పుడు కూడా. కాబట్టి ఏది స్వయం ప్రకాశకంగా ఉన్నటువంటిది అని అంటే, ఏది ఉంటే, ఏది పనిచేస్తూ ఉంటే, ఏ దాని యొక్క ప్రకాశం చేత సర్వము గుర్తెరిగి సర్వము నడిపిస్తుందో, అది స్వయం ప్రకాశమైనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని ఏమైనా గుర్తించాడా? ప్రత్యేగాత్మ స్వరూపాన్ని అంటే మూడవస్థల్ని మీరినటువంటి, ఈ మూడవస్థలకు కారణమైనటువంటి కారణ శరీరంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి, ప్రత్యేగాత్మక అంటే అవస్థలలోని విషయాలన్నింటినీ గమనించి దానికి సాక్షిత్వంగా ఉన్నటువంటి, ఆ ప్రత్యేగాత్మ అంటే సాక్షిత్వ స్థితిలో ఉంది. ఆత్మ అంటే ప్రకాశం కలగజేసే స్థితిలో ఉంది. శరీరావయవాలలో అంతర్గతంగా అంతరికంగా ఉన్నటువంటి అంతరంగ చతుష్టయం అనే దానికి కూడా ప్రకాశం కలగజేస్తూ, ప్రేరణ కలగజేస్తూ ఉన్నటువంటి దానికి కూడా పైన సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉంది. అటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని ఏమైనా గుర్తించాడా? అటువంటి దాన్ని గుర్తించారా? ఈ విచారణ అంతా జరుగుతున్నంత కాలంలో అట్టి ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి పరమాత్మ స్థితికి ఎదిగాడా? అట్టి ప్రత్యేగాత్మ ఆ వెష్టిలో ఉన్నటువంటి మూడవస్థల తర్వాత నాలుగవ స్థితిలో తుర్యావస్థలో ఉండి సాక్షిగా ఉండి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితికి వెష్టి ఎదిగింటే, ఆ పరమాత్మ స్థితి అనేది కూడా ఆ మూడవస్థలను దాటినటువంటి
ఆ సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వరత్వంగా ఉండేటువంటి దాంట్లో విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత అనేటువంటి మూడవస్థలు జీవునికున్నట్టు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలుగా ఉన్నటువంటి సమిష్టి దాంట్లో నుంచి పరమాత్మ స్థితిగా ఉన్నటువంటి అక్కడ సాక్షిత్వ స్వరూపంగా సర్వసాక్షిగా ఉన్నటువంటి ఇక్కడ సాక్షిగాను అక్కడ సర్వసాక్షిగాను ఇక్కడ ప్రతిబింబంగా అక్కడ బింబంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితికి ఎదిగాడా? ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ భేదంగా లేరు, భేదంగా ఉన్నారు అంటే ఎప్పుడు జీవభావంతో ఆలోచన చేస్తే, జీవభావంతో తాదాత్మ్యం చెందితే శరీరం నేను ప్రపంచం దృశ్య ప్రపంచంగా కనపడుతున్నదంతా వస్తు ప్రపంచంగా కనపడుతున్న దానితో తాదాత్మ్యం చెందితే అప్పుడు జీవుడుగా అయిపోతున్నాడు. జీవుడుగా ఉంటూ తనలో ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి సర్వ చైతన్యానికి కారణమైనటువంటిగా ఉన్నటువంటి మూడవస్థల్ని మీరినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ ఆ రెండు ఒక్కటేననే స్థితికి ఎదిగాడా లేదా? ఆ ప్రత్యేగాత్మ నుంచి పరమాత్మ స్థితికి ఆ రకమైనటువంటి ప్రయాణాన్ని ఏమైనా మర్కట కిషోర న్యాయంగా కానీ మార్జాల కిషోర న్యాయంగా కానీ ఏమైనా పరిణామం చెంది సాధించాడా, సిద్ధి పొందాడా అని ఈ రెండు న్యాయాలు చెప్పారు. మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయం. దాని గురించి ఇంతకుముందే ఒకసారి చెప్పడం జరిగింది. అప్పుడు కన్నా వినకుండా ఉండేవాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వినండి. ఇది రెండు రకాలైనటువంటి ఇది చెప్పారు. మర్కట కిషోర న్యాయంగా పద్ధతిలో కానీ మార్జాల కిషోర న్యాయ పద్ధతిలో కానీ పరిణామం చెందారా అని. మర్కటం అంటేనేమో కోతి. అది ఏం చేస్తుంది అంటే అది కన్న తర్వాత ఆ బిడ్డ తనకు కరుచుకొని ఉండే విధంగా గట్టిగా పట్టుకొని ఇక విడబడకుండా తాను విడిచినా అంటే ఈ కోతి ఏం చేస్తుంది, ఈ కొమ్మలో నుంచి ఆ కొమ్మలోకి మామూలుగా నడిచిపోయేది ఉండదు కదా, ఎగిరేది ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు ఎగురుతుంది. ఈ బిడ్డ ఏం చేస్తుంది, తాను పడిపోతే చచ్చిపోతానేమో అనే భయం చేత గట్టిగా పట్టుకుంటుంది. ఎంతకాలం వరకు పట్టుకుంటుంది? తాను కూడా ఎగరగలిగే స్థితి వచ్చే వరకు పట్టుకుంటుంది. ఆ తాను ఎగరగలిగే స్థితి వరకు పట్టుకొని అది తన పనే అయినట్టు. ఆ తల్లి ఏమో దీన్ని పట్టుకొని మళ్ళీ ఎగరలేదు. కొమ్మల మీద నుంచి ఎగిరేదేమో అది పూర్తిగా తానుగా ఎగురుతుంది. గట్టిగా పట్టుకొని ఉండాల్సిన బాధ్యత అంతా దీని మీదే పెట్టేస్తుంది. ఇదేమో భయం చేత గట్టిగా పట్టుకొని ఎగురుతుంది. ఆ ఎగిరినప్పుడు ఇది కనుక లూజుగా పట్టుకొని ఇది కనుక సరిగా ప్రవర్తించలేదనుకో, సరిగా గట్టిగా లేదనుకో, తనకు నేర్చుకుని తాను కూడా ఆ స్థితిలో ఎగరగలిగేటువంటి స్థితి వచ్చే వరకు గట్టిగా పట్టుకొని ఉండాల్సిన బాధ్యత అంతా తందే. అట్లా కనుక పట్టుకోలేదంటే పడిపోయి గాయాలైతాయి, అది పోతుంది. ఆ విధమైనటువంటి భయంతో తాను స్వయంగా శిష్యుడు ఆ విధంగా గురువుని గట్టిగా పట్టుకోవాలా. చెప్పబోతున్నా, అదే చెప్తాను. రెండు న్యాయాలు చెప్పిన తర్వాత అది చెప్పేది. ఈ న్యాయంలో ఏముంది అంటే ఇక్కడ ఆ కోతి తల్లిగా ఉన్నటువంటి గురువుగా ఉంది. దాన్ని పట్టుకొని గట్టిగా శిష్యుడు ప్రయత్నం చేసి తాను నేర్చుకొని తాను ఎగరగలిగితే ఇంకప్పుడు అట్లా అంటి పెట్టుకొని గట్టిగా పట్టుకొని ఉండాల్సిన పనిలే. ఆ వాక్యం ఏదైతే నేర్చుకునేది ఉందో అది తాను ఆ స్థితిని పొంది ఉంటాడు కాబట్టి, తాను అది నేర్చుకొని ఉంటాడు కాబట్టి ఆ పిల్ల కదా తాను ఎగరగలిగితే ఇంకా వదిలేసినట్టు. ఆ వదిలేయడము అంటే వదిలేయడం కాదు, తల్లి అనేది తెలుసు, తల్లి చుట్టూ ఉంది, తల్లి ఎమ్మడితే ఉంది. కానీ ఇప్పుడు భయంగా పట్టుకోవాల్సిన పని లేదు. తనకు తానుగా ఎగరగలుగుతుంది, తనకు తానుగా ఎక్కడికైనా చరించగలుగుతుంది. అట్లాగే ఈ శిష్యుడు ఆ గురువును తనకు తానుగా గట్టిగా పట్టుకొని ఉండాలి ఎప్పుడు వచ్చే వరకు. తనకు వచ్చిన తర్వాత తాను కూడా తన గురువు స్థితిలోనే వ్యవహరించగలుగుతున్నాడు కాబట్టి అప్పుడు తాను వేరుగా లేడు, ఏకమైపోయిన స్థితిలో తానున్నాడు, గురుస్వరూపంలోనే తాను ఉన్నాడు. ఇక ఇంకోటి చెప్పారు ఇక్కడ మార్జాల కిషోర న్యాయం.
ఈ మర్కట కిశోర న్యాయంలో అంతా చేయాల్సిందంతా శిష్యుడు గట్టిగా, ఎందుకంటే తనకు వచ్చే సందేహాలను విడమర్చుకుంటూ తాను గట్టిగా ఉండి తాను విడవకుండా గట్టిగా పట్టుకొని ఉన్నటువంటి ఆ కోతిపిల్ల పడిపోయే తానే ఏమవుతుందో నేను మొత్తం నేర్చుకునే వరకు అన్నిట్లు పట్టుకుందే. అట్లా పట్టుకోవాల్సిన పని ఈ మర్కట కిశోర న్యాయంలో ఉంది శిష్యునికి. అట్లాగే మార్జాల కిశోర న్యాయం అని పెట్టారు ఈడ ఇంకోటి. అదేమంటే పిల్లి. ఆ పిల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్లల కంటే 10 రెట్లు ఎక్కువ జాగ్రత్త అనేది. ఆ పిల్లలకేమో తాము పుట్టి కళ్ళు తెరిచి తమ తల్లి చుట్టూ ఉండి ఉన్నప్పటికీ కూడా ఆహారానికి తల్లి పోయినప్పుడు అది భయపడుతూ ఉంటుంది. తన పిల్లలకి ఏమవుతుందో, ఏ హాని కలుగుతుందో, దేనివల్ల కుక్కల వల్ల ఇంకో దాని వల్ల హాని ఏమైనా కలుగుతాయో తమ సొంతంగా అవి పోయి ఆహారం సంపాదించుకునే వరకు ప్రతి అంశాన్ని నేర్పిస్తుంది అది. ప్రతి అంశాన్ని ఆ పిల్లలను తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఓ మెట్ల కిందో ఎక్కడో ఒక చోట పెట్టి మళ్ళా ఇంకో చోటకు మార్చి అనేక చోట్లకు మారుస్తుందంట అది, అవి ఎదిగి సొంతంగా పోయే వరకు. తర్వాత ఎక్కడైనా కూడా ఒక ఎలకను తాను చంపి పట్టుకొని వచ్చింటే కనుక ఇది నాయన స్వయంగా చూసినాడంట. ఆ ఎద్దల మీద కాడ కొట్టంలో అవి ఆ పిల్లిని పట్టుకొచ్చిందంట. దాన్ని ఆ పిల్లను పట్టుకొచ్చి ఆ పిల్లను మధ్యలోకి పెట్టి చనిపోయింది ఆల్రెడీ. ఎలక పిల్లను కొరికి నోటితో పట్టుకొచ్చింది. ఆల్రెడీ చనిపోయింది ఆ ఎలక పిల్ల. అయినా కూడా ఆ మధ్యలో పెట్టి దాన్ని దూరం నుంచి నక్కుకుంటూ మెల్లిగా వచ్చి ఎగిరి దాని మీదకి దూకినట్టు, దాన్ని పట్టుకున్నట్టు, దాన్ని తర్వాత దాన్ని తిన్నట్టు అన్ని యాక్షన్లు చేసి చూపించింది. ఆ పిల్లలు ఏవైతే ఎలక పిల్లలు ఈ పిల్లి పిల్లలు ఉన్నాయో ఇట్లా వేటాడాలి, దాన్ని ఇట్లా నక్కుకుంటూ వెళ్ళాలి, వెళ్ళి ఎగిరి దాని మీదకి దుంకి దాన్ని పట్టుకోవాలి అని అంతటిని నేర్పించడం అంతా కూడా తన బాధ్యత. నేర్పించే బాధ్యతను తీసుకున్నటువంటి ఆ పిల్లి అవి స్వతంత్రంగా ఇంకా వేటాడి ఆహారం సంపాదించుకొని బయటికి పోగలిగే స్థితి వస్తే ఇక అప్పటి వరకు తానే బాధ్యత తీసుకొని పెంచింది అన్నట్టు. ఇది మార్జాల కిశోర న్యాయం. ఈ పద్ధతిలో శిష్యుడు ఏ స్థితిలో ఉన్నాడో, శిష్యుడు ఏ స్థితిలో చెబితే అర్థం చేసుకోగలడో, శిష్యుడు ఈ చదువుకొని శాస్త్రజ్ఞానంగా ఉన్నటువంటి దాన్ని చదువుకొని మళ్ళీ గురువు చెప్పినప్పుడు అర్థం చేసుకొని తనకు వచ్చినటువంటి సందేహాలు తీర్చుకోగలిగే స్థితిలో ఉన్నాడా లేదా, మనం చెప్పి అనేక మార్లు చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో కనుకుంటే ఇటువంటి గురువు ఏం చేయాలి అంటే ఆ శిష్యుని ఇప్పుడు మార్జాల కిశోర న్యాయంగా తాను అన్నీ చేసి తాను భావన చెందింది ఏ విధంగా భావన చెందాడో విడమర్చి చెబుతూ ఏ ఏ రకమైనటువంటివి ఉన్నాయో ఈ జీవుడు కాటు నుంచి ఈ సాంఖ్యతారక అమనస్కాలు ఏవైతే చెప్పబడినాయో శాస్త్రంలో అంత లోతుల్లో ఒకవేళ శిష్యుడు పోలేకపోయినప్పటికీ వివరణ పైగా తాను వివరణ ఇచ్చుకుంటూ దాన్ని సులభంగా తెలియబడేటట్టు చెప్పుకుంటూ ఆ తన స్వరూప జ్ఞానాన్ని ఆ శిష్యునికి ఎరిగించాల్సినటువంటిది గురువుకుంది ఇందులో. దీన్ని మార్జాల కిశోర న్యాయం అన్నారు. ఈ రెండు న్యాయాల్లో యాదైనప్పటికీ అక్కడేమో శిష్యుని యొక్క గురుతర బాధ్యత శిష్యుడే గట్టిగా పట్టుకొని చేయాలి. ఇక్కడేమో గురువు కూడా తన మార్జాల కిశోర న్యాయ పద్ధతిలో తన పిల్లలు బయటకు వచ్చి తన శిష్యుడు ఆ స్థితిని పొందే వరకు ప్రయత్నం చేయాల్సిన స్థితి ఇక్కడ గురువుకు కల్పించారు. కాబట్టి ఈ రెండింటిలో యాదాని ద్వారా అయినా సాధించాడా, పరిణామం చెందాడా, మర్కట కిశోర న్యాయం పద్ధతిలో అయినా తనకు తానుగా గట్టిగా పట్టుకొని గురువు ద్వారా ఆ స్థితిని పొందాడా, లేదంటే మార్జాల కిశోర న్యాయంలో ఆ పిల్లలకు కదా తల్లి నేర్పించినట్టు సర్వమును నేర్పించినటువంటి స్థితిని పొందాడా లేదా, సిద్ధి పొందాడా. సిద్ధి పొందడం అంటే తన యొక్క స్వరూప జ్ఞానాన్ని ఎరిగి అఖండ ఎరుక అనేదాన్ని గుర్తించి ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వరత్వానికి జీవత్వానికి రెండిటికీ అభేదంగా ఉంది. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ సర్వంలో ఉన్నటువంటి పరమాత్మ రెండు ఒక్కటిగా ఉన్నాయి అనే స్థితిని పొందాడా. ఆ సిద్ధిని భ్రమర కీటక న్యాయంగా ఏ గురువునైనా ఆశ్రయించి ఉపదేశం పొంది ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించాడా. భ్రమర కీటక న్యాయంగా భ్రమరము తిరుగుతూ ఉంటే దాని చుట్టూ తిరిగేటువంటి కీటకము
అదే రూపము పొంది ఆ స్థితిని పొందినట్టుగా ఏదైనా గురువు ఉంటే ఆ గురువు చుట్టూ తిరిగి తాను ఉపదేశం పొంది ఆ ఉపదేశం పొందినటువంటి దాన్ని ఆ జీవితంలో మళ్ళా ఆ రకమైన పద్ధతిలో జీవించాడా లేదా, సదా జప తప స్వాధ్యాయ ధ్యాన నిష్టలయందు మునిగి ఉన్నాడా, జపమో తపమో లేకపోతే తాను స్వయంగా అధ్యయనం చేసినటువంటి ధ్యాన స్థితిలోనూ ఆ ధ్యాన నిష్టలో తాను మునిగి ఉన్నాడా లేదా అనేటువంటి ప్రశ్న మానవుడు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఆ శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ గురువులుగా ఉండే వాళ్ళు కూడా మళ్ళీ మనం ఆ మార్జాల కిషోర న్యాయంగా ఆ సందేహం తలెత్తినటువంటి వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు సులభగ్రాహ్యంగా లేక కొంచెం నిదానంగా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి వచ్చే వరకు ఆ ఆ విధమైనది అంతా బోధించుకుంటూ ఉన్నామా లేదా అనేది ఇటు శిష్యులు, ఇటు గురువు, అటు శిష్యులు కూడా మనం గట్టిగా పట్టుకొని ఉన్నామా లేదా, మనకి ఈ సందేహాలను తీర్చుకునే అవసరం ఉందా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి మానవుడు. శిష్యుడిగా ఉన్నా గురువుగా ఉన్నా ఎవరైనా సరే ఆ ప్రశ్న వేసుకొని ఆ రకమైనటువంటి కృషిని చేస్తున్నామా లేదా అనేది. సాధన సాధ్యమైనటువంటి సర్వసాక్షిత్వాన్ని సాధించాలి. సాధన యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ సాధన ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నటువంటి లక్ష్యం అంతా వివరించుకుంటూ వచ్చారు మొన్నటి వరకు. ఏదైతే సాధకుడుగా ఉన్నప్పుడు తాను ప్రారంభించాడో దాంట్లో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది, కనపడుతున్నటువంటి ప్రాపంచికంగా కనపడుతున్నదంతా అంతవరకు సత్యంగా తోచింది. జీవుడుగా ఉన్నంత కాలం మొదట్లో సత్యంగానే తోచింది, కంటికి ముందర కనపడుతోంది, దాంట్లోనే తాను వ్యవహరిస్తున్నాడు. ఆ వస్తువుల ద్వారా కానీ పదార్థాల ద్వారా కానీ తాను ఏదైతే అనుభవిస్తున్నాడో ఆ అనుభవిస్తున్న దాని అనుభూతులను కూడా చెందుతున్నాడు అప్పటి వరకు. అయితే అదంతా ఒకప్పుడు జరిగి ఒకప్పుడు లేకుండా, ఒకప్పుడు పోయి ఒకప్పుడు వచ్చి ద్వంద్వాలతో కూడుకొని ఉన్నది. అది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది అది. శాశ్వతమైనది ఒకటి ఉంది అనే దాన్ని విచారణ ఆ స్థితిలో నిత్యము అనిత్యము ఏది. నిత్యము అనిత్యము అనే దాంట్లోనే ఆత్మ అనాత్మ అనేది కూడా వస్తుంది. ఆత్మగా స్థితిగా ఉన్నది ఏది, సర్వమును గుర్తెరుగుతున్నటువంటిది. అనాత్మగా ఉన్నటువంటి జడంగా, అంటే ఏ ఆత్మ చైతన్యం అనే శక్తి లేకుంటే పని చేయలేకుండా ఉందో, జడ స్వరూపంగా ఉండి తనకు తానుగా ఏది చేయలేకుండా ఉందో అదంతా అనాత్మ. చైతన్యం తనకు తానుగా పొందలేనటువంటి, చైతన్యం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి శరీరాలు కానీ వస్తువులు కానీ జగత్తులో అన్నీ కూడా అనాత్మ. వాటికి ప్రేరణ కలిగించి శక్తిని ఇస్తున్నటువంటిది ఆత్మ. కాబట్టి సాధకుడు సాధ్యమైనంత వరకు మొదలుపెట్టినది ఎక్కడ, నిత్యానిత్య వస్తు వివేకం కాడ మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి అనిత్యమైనది ఏంది, నిత్యమైనది ఏంది, ఆ నిత్యమైన దాన్ని తెలుసుకోవాలంటే ఏ ఏ సాధనా స్థితులను పొందాలి, తనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటివి అనేటివి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమోత్రాత్ర ఫలభోగ విరాగము, ఈహంలో జరిగేటువంటి సర్వము కూడా ఈహంలో జరిగేటువంటి ఫలితాల వల్ల తాను ఆ భోగించాలన్నటువంటి ఇచ్చ ఉందే దాని పట్ల విరాగము. అవన్నీ ఈహంలో జరుగుతూనే ఉన్నాయి. నువ్వు చేసినటువంటి కర్మ ఫలితాలుగా వచ్చేటువంటి సుఖం కానీ దుఃఖం కానీ ఏదైనా పొందుతున్నావే, ఆ పొందాలనేటువంటి మళ్ళీ పొందాలనేటువంటి ఇచ్చ లేకుండా ఉండడం ఇహమోత్రార్థ ఫలభోగ విరాగం అంటే. ఇహంలో నువ్వు చేసినటువంటి కర్మల ఫలితంగా ఏర్పడుతున్నటువంటి సుఖ దుఃఖాల అనుభవం, వాటి వాటి పట్ల విరాగం చెంది ఉండడం. సమాధి షట్క సంపత్తి అనేది 6 రకాలుగా మళ్ళీ దాంట్లో ఉపాంగాలు ఉన్నాయి, అవన్నీ చెప్పారు. నువ్వు ఏ విధంగా శమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అనే స్థితిలో అన్నిటినీ దాంట్లో బోధించారు. ఆ స్థితిలో నుంచి మళ్ళీ ముముక్షత్వము, తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష, అది లేకుండా దాని కొరకు దేని కొరకు అంటే నీ ఇహముకు అనేది ఇక్కడ అనుభవిస్తున్నటువంటిది.
పరంగా ఉన్నటువంటిది, నాకు పరంగా ఉన్నటువంటిది ఏదని తెలుసుకునే ప్రయత్నంలో చేసినటువంటి సాధనే ఇదంతా. కాబట్టి తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష లేకుండా ఏదో పొద్దుపోయేకో లేకపోతే ఇంకో రకమైనటువంటి దానికో కాదు ఇది. దీంట్లో కూడా పరీక్షకు చదివేవాడు ఏ విధంగా తాను నిష్ణాతుడై గట్టెక్కాలని అనుకుంటాడో, ఇహంలో నుంచి గట్టెక్కాలనుకునే ఈ విద్యార్థి కూడా, ఈ సాధకుడు కూడా తాను ఏ విధంగా అయితే దీంట్లో నుంచి పరము తెలుసుకొని దాంట్లో గట్టెక్కగలుగుతాను అనేటువంటి దాంతో ఇదంతా సాధన జరుగుతుంది. ఈ సాధన అంత ఫలితాలుగా ఏంది? ఆఖరుగా ఏ చైతన్యం అయితే సర్వజీవులను పనిచేస్తోందో ఆ చైతన్యము జీవుల్లోనూ సమిష్టిగా చూసుకుంటే బ్రహ్మాండంగా భావించబడేటువంటి ఈ సూర్య చంద్రాదులతో సహా, ఈ సర్వ గోళకాలతో సహా, ఈ సర్వ ప్రపంచాన్ని కూడా నడిపించే చైతన్యము సమిష్టిలోను, జీవుని నడిపించే చైతన్యం వ్యష్టిలోనూ ఉంది. ఆ రెండు ఒక్కటే అనేటువంటి జ్ఞానాన్ని పొంది, దానికి అతీతంగా బుద్ధి యొక్క గుహలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి మూఢవస్థలను దాటిన ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నదే నేను. ఆ చైతన్యమే సర్వత్రా ఉంది. ఆ చైతన్యమే సర్వమునకు కదలడానికి కారణమై ఉన్నది అనేది తెలుసుకొని, ఆ చైతన్య స్థితిలో నుంచి కూడా దానికి అతీతంగా ఈ కదలడానికి కారణమైంది ఏదో, ఆ కదలకుండా అంతకుముందు ఏది ఉండేదో, కదలడానికి కారణమైంది కలగడానికి ముందు ఏముందో కదలకుండా ఉండేదాన్ని తెలుసుకోవడానికి ఇదంతా సాధన మొదలై జరుగుతుంది. కాబట్టి ఇంత సాధన చేసిన తర్వాత ఇంత సాధనా సాధ్యమైనటువంటి సర్వసాక్షిత్వాన్ని సాధించాలి. ఇక్కడ ఆత్మస్వరూపంగా ఆత్మను తెలుసుకునే స్థితిలో ఉన్నటువంటి కోరిండే బాలుడు నచికేతుడు వేసిండే ప్రశ్నకు సమాధానంగా జరుగుతున్నటువంటి బోధల కారణంగా యమధర్మరాజు బోధిస్తున్నాడు. కాబట్టి సాధన సాధ్యమైనటువంటి సర్వసాక్షిత్వాన్ని సాధించాలి. సర్వసాక్షిత్వంగా ఉన్నటువంటి ఈశ్వర చైతన్యము, ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి చైతన్యము, పరమాత్మ చైతన్యము రెండు ఒక్కటిగా ఉన్నటువంటి సర్వసాక్షిత్వంగా ఉంది. నేనంటే మళ్ళీ నేననే పదమే రానటువంటి స్థితిలో నాలో ఉన్నటువంటి చైతన్యం సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యమే. నాకు అన్యంగా వేరే వస్తువే లేదు, వేరే జీవే లేదు. సర్వ ప్రాణులందును సర్వ దిశలందు సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంగా నేనున్నాను అనే నిర్ణయానికి రావాలి. అట్లా సర్వసాక్షిత్వాన్ని తాను సాధించినటువంటి స్థితిలో ఉంటే, అలా ఈ సమ్యక్ జ్ఞానాన్ని సాధించినటువంటి వాడికి పరమాత్మ అన్ని భూతముల యందు సమముగా ఉండేటువంటి దర్శనం కలుగుతుంది. సమ్యక్ జ్ఞానం, ఈ సమానంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరైతే సాధించారో వాళ్ళకి పరమాత్మ అనేది వేరుగా కాదు, సర్వభూతముల యందు సమముగా సర్వవ్యాప్తమై సర్వ ప్రపంచంలోని సర్వ వస్తువుల యందు ఉండేటువంటి దర్శనం కలుగుతోంది. ఇంకా వాడు ఆ విధమైనటువంటి చూస్తాడు. సర్వవ్యాప్తమై ఉన్నాడంటే ప్రహ్లాదుని ఆయన అడిగినట్టు ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా అయితేను అంటే, ఇక్కడ అక్కడ అనేటువంటి సందేహం ఏంది, ఎక్కడ చూసినా ఇక్కడ అని అడగడానికి వీల్లేనటువంటి విధంగా అన్ని దిశలందు అన్నిట్లోనూ ఉన్నాడు అనేటువంటి అది ఏదైతే చెప్పారో అది వాళ్ళు సాకార పద్ధతిలో చెప్పారు. మనం నిరాకార పద్ధతిలో సర్వవ్యాప్తమై ఉన్నటువంటిది ఒక్కటే ఉంది, అదే పరిపూర్ణ పరబ్రహ్మమే ఉంది. ఎక్కడ చూసినా సర్వవ్యాప్తములు గురించి సందులేనికి వీలు లేకుండా, వేరే దానికి అవకాశమే లేకుండా ఉన్నటువంటిది ఉంది అనేటువంటిది ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఎవరైతే ఈ సర్వసాక్షిత్వ భావాన్ని పొందారో వాళ్లకు వేరేగా ఉన్నటువంటి నాకున్నటువంటి జ్ఞానము, నాలో ఉన్నటువంటి చైతన్యమే సర్వజీవుల్లోనూ ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం ఉంది. అయితే ఆయా జీవుల యొక్క విశ్లేషణ జ్ఞానం వాటికి లేదు. కాబట్టి ఏ జీవుడైతే మానవుడుగా జన్మించాడో వానికి విచారణ ద్వారా ఇది విశ్లేషించుకొని అవిద్యగా ఉన్నటువంటి దానిని పోగొట్టుకొని జ్ఞానాగ్ని చేత అవన్నీ దగ్ధమైపోతే తాను కూడా సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిని పొందిండే వ్యక్తిగా అవుతాడు. ఆ అయ్యేదానికే ఈ విచారణంతా చేశారు. కాబట్టి ఈ సమ్యక్ జ్ఞానాన్ని సాధించినటువంటి వారికి పరమాత్మ అన్ని భూతముల్లోనూ అన్ని భూతముల యందు సమముగా ఉండేటువంటి దర్శనం కలుగుతుంది.
అన్ని భూతముల యందు సమముగా ఉంది పరమాత్మ చైతన్యం అనే భావన స్థితిలోకి రావాలంటే తాను సర్వసాక్షిత్వాన్ని అనే దాన్ని తనకు సాక్షిగా ఉన్నటువంటిదేమో ఆత్మగా ఉంది, ప్రత్యేగాత్మ స్థితిలో ఉంది. మూడవస్థల్ని తనని గుర్తెరిగి ఈ చైతన్యానికి కారణమైనది ఒకటి ఉండి అది ఉండి పనిచేయిస్తుంటేనే సర్వము జరుగుతోంది జీవునిలో. అట్లాగే అది ఉండి పనిచేయిస్తుంటే సర్వము కలుగుతోంది జగత్తులో, ప్రపంచవ్యాప్త అంతటా ఉండి ఉన్నటువంటి బ్రహ్మాండం అంతటా అనుకో, ప్రపంచం కాదు బ్రహ్మాండం అంతటా ఉంది అనేటువంటి జ్ఞానాన్ని పొంది దాన్ని సాధించినటువంటి వానికి అన్ని భూతముల్లోనూ సమానంగా ఉండేటువంటి దర్శనం కలుగుతుంది. అన్ని భూతాల్లో అన్నిట్లోనూ సర్వములోను సర్వము కదిలేటివి కదలనివి సర్వవ్యాప్తంగా అన్నిట్లోనూ దర్శించగలడు సమాన భావంతో. మమైనాంశో జీవలోకే జీవో దేవ సనాతన అని భగవద్గీత అంటోంది. నాలో ఉండేటువంటి అంశమే జీవలోకంలో జీవుల్లోనే ఉన్నటువంటి దేవుడు అనేది సనాతనంగా ఉంది అని భగవద్గీత అంటోంది. అంటే ఉపనిషద్వాక్యం అంటోంది అన్నీ నా అంశీభూతంలే. నా అంశం ఏదైతే నాలో ఉందో ఆ అంశీభూతాలే అవన్నీ వేరువేరుగా కనపడుతున్నటువంటి సర్వము కూడా నా అంశీభూతములే. అన్నీ నా విస్ఫులింగములే. అన్నీ నా విస్ఫులింగములు. విస్ఫులింగములు అంటే ఒక నిప్పురవ్వలోంచి ఎగిరినటువంటి అనేకంగా ఎగిరేటువంటి నిప్పురవ్వలు ఉన్నాయే, ఆ ఒక నిప్పే ఉండి దాంట్లో నుంచి ఎగిరినప్పుడు అంతటా పోయినటువంటి నిప్పు కణికలుగా ఒక నిప్పు నుంచి వచ్చినవిగా ఒక్క దాంట్లో నుంచి ఏర్పడినటువంటి అనేకంగా కనపడుతున్నవే తప్ప ఆ జీవో దేవ సనాతన అనేటువంటి అన్ని సర్వము నా విభూతియే. సర్వములోనూ నా ప్రకాశం సర్వంలోనూ ఉన్నది, సర్వప్రకాశంలోనూ నేనున్నా. సర్వము అంతా ఒకే పరమాత్మ యొక్క విభూతి. ఈ సర్వము కూడా సర్వ జగత్తు బ్రహ్మాండం అంతా కూడా ఒకే ఒక్క పరమాత్మ యొక్క విభూతిగా అనేకమైనటువంటి ప్రాణులుగా ఉన్నది, అనేకమైనటువంటి గ్రహాలుగా, చంద్రుడుగా, సూర్యుడిగా, భూమిగా, అగ్నిగా, నీరుగా, వాయువుగా, పంచభూతాత్మకమైనటువంటి బ్రహ్మాండంగా ఉన్నదంతా కూడా మళ్ళీ నాలో ఉన్నదంతా కూడా ఒకే ఒక్క పరమాత్మ యొక్క విభూతే. ఆ పరమాత్మ యొక్క ప్రకాశించేతనే ఇదంతా కూడా నడుస్తుంది. ఒకే అఖండ ఎరుక యొక్క విభూతి, ఒకే ఒక్క అఖండ ఎరుక యొక్క విభూతి. ఏ ఎరుక అయితే నీకు తెలియబడుతోందో, నాకు తెలియబడుతున్నటువంటి ఎరుక నా ఆత్మ ప్రకాశం చేత నాకు తెలియబడుతోంది. ఆ చైతన్యం దాని ద్వారా తెలియబడుతోందని నువ్వు ఎట్లా అనుకుంటావో, ఆ నాకు కలుగుతాండేటువంటి ఆ ఎరుక ఏదైతే ఉందో నాలో, ఆ ఎరుక సర్వజీవులకు కలగడానికి, సర్వజీవుల్లో ఏర్పడడానికి కారణమైనటువంటి అఖండ ఎరుక ఏదైతే సృష్టిని సంకల్పించి సంకల్పము అనేటువంటి మొట్టమొదటిది కలిగి అవ్యక్తంగా ఉన్నటువంటి బీజరూపంగా ఉన్నటువంటి దాన్ని మొలకెత్తింపజేసిందో, మొట్టమొదట దేని చేతనైతే సర్వజగత్తు ఏర్పడి మళ్ళీ దాంట్లో ఇవన్నీ జీవులు ఏర్పడినాయో, అట్లా అన్నిటి యందు సర్వము నా విభూతియే. అంతా పరమాత్మ యొక్క ఒకే అఖండ ఎరుకే. ఈ విశ్వమంతా ఏర్పడడానికి, దీంట్లో నేనున్నానని భావన చెందడానికి, దీనితో తాదాత్మ్యం చెందడానికి, ఇన్ని రకాలుగా ఏర్పడినటువంటిది అంతా లేనిదే ఉన్నట్టుగా తోచడానికి కారణమైన మాయతో కూడినటువంటి దానికి, మాయతో కూడి ఉన్నట్టుగా భావించే కలలో జరిగినట్లు వ్యవహారికంలో జరుగుతున్నటువంటి సుదీర్ఘ కళగా లేనిదే ఉన్నట్టుగా తోచడానికి కారణమైనది ఏదైతే ఉందో అది అఖండ ఎరుకగా ఉంది. నాలో ఏ విధమైన ఎరుక ఉండి ఆ ఎరుక చేత ఈ సంకల్ప వికల్పములు కలుగుతూ ఈ స్వప్నములన్నీ వస్తున్నాయో, అదేవిధంగా అఖండ ఎరుక అనే దాంట్లోనే ఈ ప్రపంచం అనే స్వప్నం తయారైంది. ఒకే లేనెరుక యొక్క విభూతి. ఆ ఒకే లేనెరుకే ఈ ఎష్టిగాను, సమిష్టిగాను, అఖండంగాను ఉన్నటువంటి ఎరుక. ఆ లేనెరుక యొక్క విభూతే ఇది. కాబట్టి ఆ స్వరూపాన్ని, ఆ సమ్యక్ జ్ఞానాన్ని పొందాలి. ఆ స్వరూపాన్ని, ఆ సమ్యక్ జ్ఞానాన్ని అంటే ఎప్పుడూ గుర్తొచ్చినా
ఆ సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి దాంట్లోనే సర్వంగా ఉన్నటువంటి ఒకే ఒక్క దాంట్లో ఉంది. ఆ ఒక్క స్వరూపం నేను. ఆ ఒక్క స్వరూపంగా ఉన్నటువంటిదే అనేకంగా ఉన్న స్వరూపాలు కూడా అదే. మొత్తం అంతా అదే. అది వేరువేరుగా భావించడానికి వీలు లేనటువంటి అఖండ ఎరుకగా భావించుకోవాల్సి వస్తుంది. అదే ఏదైతే కలగజేసిందో అది. ఆ సమ్యక్ జ్ఞానం ఏదైతే సమానంగా ఉన్నటువంటి సర్వజీవుల్లోనూ ఉన్నటువంటి జ్ఞానం ఉందో అటువంటి వాడు ఎన్నడూ శోకింపడు. ఆ పక్కనోనికి జరుగుతోంది, పక్కన ఉన్నట్టుండి ఏదో వాళ్ళకి జరిగినటువంటి బాధతో శోకిస్తున్నాడు. ఇక నీవు లేవా, నువ్వు దాంట్లోనూ ఉన్నావు, సర్వచైతన్య సర్వజీవుల్లోనూ ఉన్నావు. నేను అనేది ఎప్పుడైతే నువ్వు భావించావో శరీరంగా నీ కుటుంబంగా నీదిగా నువ్వు అనుకోవట్లేదు, కానీ నిజానికి సర్వవ్యాప్తమైనటువంటి జీవులకు అది జరుగుతుంది. పుట్టుక, తర్వాత జరిగే పరిణామ వికారాలు, తర్వాత జరిగే మరణము, ఇవన్నిటికీ ఉంది, అంతటా ఉంది. జడంగా భావించేటువంటి ప్రకృతిలో కూడా లయమైపోయినప్పుడు అది కూడా నశించేటువంటి ఒక దాంట్లో ఒకటి లయమైపోయి బ్రహ్మాండం కూడా లేకుండా పోయే స్థితి పొందుతుంది. కాబట్టి ఏ రకమైన శోకము వానికి ఎందుకు లేదు అంటే ఇదంతా కూడాను ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా లయం చెందుతుంది. సర్వము కూడా ఈ రకమైనటువంటి అన్ని ద్వంద్వాలతో కూడుకొని ద్వంద్వములు లేనటువంటి స్థితిలో తానుంటే, ఆ సమానత్వ భావంతో తానుంటే, సర్వము ఒక్కటేనని భావంతో ఉంటే జననం కూడా మరణం వంటిదేను, మరణం కూడా జననం వంటిదే. మళ్ళీ మరణం అయినదే ఏదైతే తన యొక్క సంచిత కర్మల చేత మరియు తనకు కలిగినటువంటి ఆఖరిలో కలిగేటువంటి సంకల్పాల చేత తాను మళ్ళీ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి జన్మెత్తుతోంది తప్ప అట్లా అన్ని అంశాలు జరిగేటువంటి జన్మ, కర్మ, ఈ మరణం, ప్రకృతిలో జరిగేటువంటి ప్రతి ఒక్కటి సమానమైనటువంటి దృష్టితో చూసినప్పుడు శోకం లేదు. ఇంకా ఎన్నడూ శోకించడు. జరిగిన దానికి, జరగబోయే దాని గురించి చింతించడు. అయ్యో ఏమవుతుందో నీకేం తెలుసు, ఆ క్షణంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఆ విధమైన భావంతో ఉంటాం. ఏది జరిగినా స్వీకరించే భావంతో ఉంటాం. కాబట్టి దాని గురించి శోకించడు. ఏ రకమైన శోకము లేదు. వాడికి ఏ రకమైన వేదన లేదు, ఏ రకమైన దుఃఖము లేదు. దుఃఖించినంత మాత్రాన, వేదన చెందినంత మాత్రాన అందులో నుంచి నీకేర్పడినటువంటి నీ భావంలో ఉన్నటువంటి ఏదైతే నువ్వు దానితో తాదాత్మ్యం చెందావో ఆ కష్టంతో, నష్టంతో, దుఃఖంతో అది తాదాత్మ్యం చెందడం వల్ల కలుగుతోంది. అది అన్నిటా సమానంగా చూసేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి ఆలోచనతో ఉంటే అది కలగదు. జరుగుతున్నటువంటి దాంట్లో నువ్వేమీ చేయలేనటువంటి సర్వను గుర్తెరిగి నువ్వు ఇవన్నిటా జరిగేదే, దీనివల్ల నేను చింతించినంత వల్ల జరిగేది ఏమి లేదు. సమ్యక్ దృష్టితో చూసినప్పుడు సమస్తము జరుగుతున్నటువంటి సమస్తానికి చైతన్యంగా ఉండే అఖండ ఎరుక చేత, ఆ పరమాత్మ అని చెప్పబడినటువంటి అఖండ ఎరుక చేత జరుగుతూ ఉన్నాయి. అవన్నీ నిరంతరంగా జరిగేటువంటి ద్వంద్వములతో కూడుకొని ఉన్నాయి. దానికి అతీతంగా ఉండేదాన్ని తెలుసుకుంటే దీనిలో భావన చెందాల్సిన పని లేదు, దీంతో భావన చెంది దుఃఖించాల్సిన పని లేదు, ఏదీ లేదు. కాబట్టి ఏ రకమైనటువంటి కర్మబంధము లేదు. అట్టి వానికి అట్టి సమ్యక్ దృష్టితో చూసేటువంటి జ్ఞానాన్ని పొందిన వానికి ఏ రకమైనటువంటి కర్మ సంబంధము లేదు, ఏ రకమైనటువంటి అవిద్య లేదు. అవిద్య ఉన్నంతసేపు ఎంతసేపు జగత్తు నేను, లేదంటే ఈ ప్రపంచం, కనబడుతున్న ప్రపంచాన్ని విశ్వసిస్తూ దీన్ని సత్యంగా భావించేదే అవిద్య. తాను జీవుడుగా, తాను నామరూపాత్రమైన శరీరంగా భావించేదే అవిద్య. అట్టి అవిద్య లేనప్పుడు, ఏ రకమైన అవిద్య లేనప్పుడు జ్ఞానాగ్ని చేత అంతా దగ్ధమై సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంగా తాను ఉన్నాడనే స్థితి ఉన్నప్పుడు, దానికి అతీతంగా ఉన్నది ఆ రకమైన లక్షణాలు కూడా లేనటువంటి సర్వబ్రహ్మాండము నశించిన తర్వాత ఏ రకమైన సంకల్పము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణ భావం గనక గుర్తెరిగి తాను అశరీరుడైతే ఇంక ఏది ఏర్పడినప్పటికీ దేంతోనూ తాదాత్మ్యం చెందదు. ఆ రకమైన స్థితి తాను పొంది ఉంటే తాను
తానే లేడు, తానే లేని స్థితి అది. ఇక్కడేమో తాను సర్వసాక్షిగా ఉన్నటువంటి సర్వసమత్వ భావనతో ముందు వ్యవహరించగలిగితే తాను అన్నిట్లోనూ రూపంలో ఉన్నటువంటి సమ్యక్ జ్ఞానాన్ని పొంది అంతటా ఉన్నటువంటి అఖండ ఎరుకగా దాని గనక చెందితే అంతా అఖండ ఎరుక యొక్క విభూతి వల్ల జరుగుతోంది అనే భావన చెందితే ఇక ఏ రకమైనటువంటి ద్వంద్వములు లేనటువంటి ఏకత్వ భావన అనేటివి సాధిస్తాడు ముందు. ఆ ఏ రకమైనటువంటి కామ్యములు లేవు, అట్టి వానికి ఏ రకమైన విద్య లేదు, ఏ రకమైనటువంటి కోరికలు లేవు. అతడు కేవల జ్ఞాన స్వరూపుడుగా ఉంటాడు, కేవల జ్ఞాన స్వరూపుడుగా ఉంటాడు. అట్టి కేవల జ్ఞానం చేత కైవల్యాన్ని పొందుతున్నాడు. ఆ కేవల జ్ఞానం చేతనే, ఆ కేవల జ్ఞానం చేత కైవల్యం పొందనమంటే ఆ కేవల జ్ఞానం మాత్రమే ఉన్నది. ఆ జ్ఞానం అనేదే అఖండ ఎరుకగా సంకల్పించి ఇదంతటికీ కారణమై ఉన్నది. ఆ అఖండ ఎరుక రహితమైతే సంకల్పించేది లేదు, వికల్పించేది లేదు. కాబట్టి ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేనటువంటి పరిపూర్ణ స్థితిని గుర్తిరగలిగి ఉంటే ఇంకేమీ లేదు. కాబట్టి అట్టి జ్ఞానం చేత కైవల్యం పొందుతున్నాడు, ముక్త స్థితిని పొందుతున్నాడు. మరలా శరీరమును పొందడం లేదు. మరలా శరీరమును ఎవరు? మళ్ళీ జీవుడుగా భావించే తత్వంలో ఉండి ఈ విధమైనటువంటి సాక్షిత్వ స్థితిలో నుంచి కూడా తప్పుకున్నవాడు. ఆ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మల స్థితిగా అఖండంగా చెప్పబడిన ఎరుక స్థితిలో నుంచి కూడా తప్పుకున్నటువంటి వాడు. ఆ స్థితి లేకుండా, ఆ రకమైన సంకల్పాలు కలగకుండా ఉన్నటువంటి స్థితి లేకపోయినటువంటి వాడు పొందలేడు, మళ్ళా శరీరమును పొందడం లేదు. ఎందుకని అంటే అధోముఖ ప్రయాణం లేదు, విషయ తాదాత్మ్యత లేదు, ఇంద్రియ తాదాత్మ్యత లేదు, ఏ రకమైనటువంటి అసంతృప్తి లేదు, ఏ రకమైనటువంటి అజ్ఞానము లేదు, ఏ రకమైనటువంటి అవిద్యామోహము లేదు. ఎందుకు కలగట్లేదు అనంటే సృష్టి ఏర్పడక ముందున్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి బయలు తప్ప మరొకటి లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే ఉన్నది. ఇదంతా లేనిదే, ఇదంతా ఒక్క అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక్క అఖండ ఎరుక సంకల్పించినందువల్ల ఏ సంకల్పం అయితే మొదలైందో వ్యక్తం కావాలని, ఆ వ్యక్తం కావాలనే దాంతో పాటు ప్రపంచం అంతా ఎట్లొచ్చిందో సాంఖ్యంలో చెప్పబడింది. ఆ ఎట్లొచ్చిండే దాంట్లోకి మళ్ళీ వెనక్కి ఎక్కిపోతే మళ్ళీ ఆ ఎట్లా పుట్టిందనే దాని కాటికి పోతే ఆ పుట్టిండే దాని నుంచి విడుదలైతే అటువంటి జ్ఞానం ఎవరైతే పొందారో అప్పుడు జగత్తు కనపడేది లేదు. కనపడుతున్నప్పటికీ అది లేనిదే. తాను చూస్తున్నప్పటికీ తాను లేనివాడే. తనకు కలుగుతున్నటువంటి ఎరుక లేనిదే. లేనెరుకతోనే అన్నిటినీ చూసి, లేనెరుకతోనే వ్యవహరించి, లేనెరుకతోనే లేని దాన్ని గురించి విచారించి, ఇది లేనిదే ఎప్పటికీ ఉన్నది ఒకటేననే విచారణ జ్ఞానంతో పొందిండేవాడు మరలా కేవలం ఆ జ్ఞానంతోనే ఉంటాడు. కాబట్టి వానికి ఏం లేదు. వాడు ఏ విధంగా ప్రయాణించాడంటే అధోముఖ ప్రయాణం చేశాడు. అధోముఖ ప్రయాణం చేసి శరీరం అనే స్థితిలో నుంచి సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ స్థితి వరకు ప్రయాణం చేసి ఆ పరమాత్మ స్థితిగా ఉండే అఖండ ఎరుక నుంచి ఏ గురుకృప చేతనైతే తాను ఆ స్థితిని తెలుసుకొని జ్ఞానం చేత చెందాడో అటువంటి వారికి విషయ తాదాత్మ్యత లేదు, ఇంద్రియ తాదాత్మ్యత లేదు. ఇంద్రియాలతో వ్యవహరించేది, విషయాలతో వ్యవహరించేది లేదు. లేనప్పుడు ఏమవుతుంది? ఏ రకమైనటువంటి అసంతృప్తి లేదు. ఏ రకమైనటువంటి అసంతృప్తి, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఏదైనా ఉండని ఏదాన్ని కూడా నువ్వు వ్యవహారం చేత నీ యొక్క తీవ్రత చేత నువ్వు సాధించలేవు. సాధించడము అంటే సాధించడము ఎందుకు సాధించలేడప్ప? ఆయన పట్టుబట్టి డబ్బు సాధించాడు, పట్టుబట్టి అది సాధించాడు, ఈ డబ్బు సాధించాడు, ఆ ఇల్లు సాధించాడు. ఇవన్నీ కూడా నువ్వు ఉన్నప్పుడైనా లేకపోతే నువ్వు లేకపోయినప్పుడన్నా అన్నీ పోయేటివే. అన్నీ పోతున్నాయా లేదా? నీ కళ్ళ ముందే కొన్ని పోతే నీ తదనంతరం కొన్ని పోవచ్చు. ఏది కూడా అది ఎంత ఉంటుంది అని భావించేది కాదు. సాధించినవన్నీ నువ్వు చూస్తూ ఇది సాధించాలని అనుకుంటున్నావు. నిజానికి నిలబడేది ఏదైతే జ్ఞానస్వరూపంగా ఉండి సర్వమును గుర్తెరిగేటువంటి స్థితిని నువ్వు తెలుసుకొని పొందావో
ఆ స్థితిలో నువ్వు నిలకడ చెందావో అది పోనిది, అది పోదు. ఇంకా అది పోదు, మళ్ళీ నీలేక మళ్ళీ అజ్ఞానం రాదు, మళ్ళీ నీకు జన్మకు కారణమైనటువంటి కర్మబంధములన్నీ ఏవి రావు, దాంట్లో నిలబడిపోతావు. అంతే తప్ప మళ్ళీ విషయాలతో తాదాత్మ్యం చెందినామనుకో, మళ్ళీ వీటన్నిటిలో ద్వంద్వములతో మళ్ళీ దుఃఖించినామనుకో, ఇది నష్టమైంది, అది కష్టమైంది, దీనివల్ల ఇది పోయింది, అది వచ్చింది, ఈ రకమైనవి వీటన్నిటితో లేదు. తనకు తెలుసు కాబట్టి తాను చేసి అంత చింత చేసి ఏమీ ప్రయోజనం లేదనేది తాను చెంది ఉన్నాడు కాబట్టి ఎటువంటి తాదాత్మ్యత లేదు, ఎటువంటి ఇంద్రియాల పట్ల, ఇంద్రియాలన్నీ చెలిస్తున్న దానికి కారణమైంది ఒకటి ఉంది. అది కారణమై ఉంటేనే ఈ చెలిస్తున్నాయి. ఈ చెలిస్తున్న వాటన్నిటికీ కారణమైనది, ప్రపంచమంతటికీ చెలిస్తున్న దానికి కారణమైంది తానే అయి ఉన్నప్పుడు, దానికి అతీతమైన దాన్ని ఎరిగినప్పుడు ఏ రకమైన అసంతృప్తి వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏ రకమైన అజ్ఞానం వల్ల కూడా అజ్ఞానము లేదు, ఏ రకమైనటువంటి అవిద్య మోహము లేదు. పోగొట్టుకున్నాడు. ఏ విధంగా పోగొట్టుకున్నాడు? ఈ విచారణ చేసిందంతా కూడా దాని కొరకే కదా. ఏ విధమైన అవిద్య కానీ, ఏ విధమైనటువంటి బంధాలు కానీ లేకుండా ఉన్నటువంటి అజ్ఞానం కానీ, లేదంటే విషయాలతో తాదాత్మ్యం చెందడం కానీ, వీటన్నిటి నుంచి విడిపడడానికి చేశాడు. కాబట్టి మోహక్షయం అయిపోయి, అంటే దేని పట్ల, తన ముందు జరుగుతున్నటువంటి వాటి పట్ల మోహం చెందకుండా మోహం అంతా నశించిపోయింది. తాను లేని స్థితి పొందిన తర్వాత ఇంక మళ్ళీ మోహం వల్ల ఏ మోహం అయితే మళ్ళీ పీకుతుందో ఆ మోహమే మళ్ళీ బంధాన్ని కల్పిస్తుంది. మోహక్షయం కావడం అంటే దాంట్లో నుంచి విడిపడడం. ఆ మోహక్షయం అయిపోతేనే మోక్షం, అంతే. మోహక్షయం ఎప్పుడైతే అయిందో అది మోక్షంను పొందుతూ అనేటువంటి నిర్ణయ వాక్యాన్ని ఈ సమ్యక్ జ్ఞానం ద్వారా మానవులందరూ తప్పక సాధించాల్సినటువంటిది ఉంది. మానవులందరూ అంటే అందరూ అంటే ఎవరెవరైతే తమను గురించి, తమ పుట్టుక గురించి, ప్రపంచానికి తనకు పరంగా ఉండేదాన్ని గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో ఉంటారో వాళ్ళే సాధకులైతారు, వాళ్ళే తెలుసుకోగలుగుతారు. మిగతా ప్రపంచాన్ని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ జనన కర్మ చక్రంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి అందరూ వాళ్ళు కూడా తెలుసుకొని సాధించాల్సింది ఏంది అంటే ఇటువంటి స్థితిని, ఇటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఇటువంటి జ్ఞానం పొందకుండా మిగతాటివన్నీ ఎన్ని చేసినా, యోగం చేసి, సాధన చేసి, దాని మీద కూర్చొని ఊరికే అదేది తాడు తిప్పుకుంటూ, లేదంటే ఆ చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ ఈ స్థితి అనే ఈ భావస్థితిలోకి రాలేరు. ఈ భావస్థితిలో సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి సర్వసాక్షి స్థితిలోకి, తద్వారా అఖండ ఎరుక అనే దాని నుంచి కూడా ముక్తం చెందినటువంటి స్థితిలోకి రాలేరు. సాధకులందరూ తప్పక ఇటు సమ్యక్ జ్ఞానాన్ని పొందాలి అని ఈ ఏకాదశ రంధ్రాల నిర్ణయం 11 రంధ్రాలు చెప్పారు కదా. 9 ఏమో మామూలుగా ఉన్నటువంటి, 2 ఏమో ఒకటి బ్రహ్మరంధ్రం అనేది ఎక్స్ట్రా చెప్పాడు, ఒకటేమో బొడ్డుతాడుతో కలుసుకొని ఉన్నటువంటి, విడిపోయిన తర్వాత దాన్ని ముడేసి అలా పెట్టారు. కానీ ఆ రంధ్రం ఒకటి, 2 రంధ్రాలు కూడా కలిపి చెప్పారు. ఈ 11 రంధ్రాలుగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి దాన్ని గురించి తెలుసుకొని ఈ ఉత్క్రమించేటువంటి మార్గం, ఈ 11 రంధ్రాల శరీరంలో ఉన్నటువంటి దాంట్లో ఊర్ధ్వగమనం ద్వారా ఆ ఊర్ధ్వంగా ఉండేదాన్ని తెలుసుకొని, అధోగమనంగా కాకుండా అధోగమనంగా నిష్క్రమించే వాళ్ళు మళ్ళీ శరీర భావనతో తాదాత్మ్యం చెంది ఆఖరిలో తన శరీరమో లేకపోతే తాను చుట్టూ ఉండే బంధాలతో పరితపిస్తూ పోయేవాళ్ళు మళ్ళీ సంకల్పం యొక్క కారణం చేత మళ్ళీ అక్కడ జన్మాన్ని ఏదైతే తగిలించుకుంటున్నారో ఆ స్థితిలో నుంచి ఎవరైతే ఊర్ధ్వముఖంగా ఈ విధంగా విచారణ చేసి ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం అనే దాని ద్వారా కూడా నిష్క్రమణం చెందుతారో వారు ఆ రకమైనటువంటి స్థితిని, ఏ రకమైన ఉత్క్రమణ అంటే ఏ రకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి
ప్రపంచ సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి ఈ ఏది కలుగుతుందో సంకల్ప వికల్పాలు కలుగుతున్నాయో వాటన్నిటి ఉపసంహరింపబడినటువంటి సంకల్పమే లేనటువంటి వ్యక్తము అవ్యక్తం అనేటువంటి ద్వంద్వాలు కూడా లేనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిలో ఏదైతే ఒక్కటే నిశ్చలంగా ఉందో జగత్తు కూడా లేకముందు ఆ స్థితి కలిగినటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఆ భావన నుంచి ఆ పోయేటప్పుడు ఆ నిర్ణయంతో గురువాక్యం చేత ఏదైతే తాను తెలుసుకున్నాడో ఆ నిర్ణయంతో ఆ పోయే శరీర నిష్క్రమణ కాలంలో ఉండాలి. అది నిష్క్రమణ కాలంలో ఆ భావం ఉంటే అప్పుడు ఈ ఈ కలిగేటువంటి సంకల్ప వికల్ప భావాలకు అవకాశం లేనటువంటి స్థితిలో నిష్క్రమిస్తాడు. కాబట్టి మళ్ళా జన్మం అనేది ఆ నిష్క్రమణ మార్గంలో ఉండేవానికి లేదు. కాబట్టి ఈ ఉత్క్రమణ మార్గమును, ఈ ఉద్ధతిని, ఈ ఉపదేశమును, ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని, ఈ అంతరిక యజ్ఞాన్ని, అంతరిక ప్రయాణము అంతరిక యజ్ఞం అనేది మనము ప్రత్యేకంగా ఒక చాప్టర్ లాగా వచ్చింది నెల కిందట. ఈ బుక్లోనే ప్రారంభ స్థితిలో వచ్చింది. అంతరిక యజ్ఞం నిరంతరము జరుగుతూ ఉండాలి. నీ పని ఏదైనా ఉన్నా, నీ వ్యవహారం ఏమిట్లో ఉన్నా, ఆంతరికంగా ఉన్నటువంటి బుద్ధి గుహలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితికి దీన్ని తీసుకెళ్ళినటువంటి స్థితిలోకి ఎప్పుడు కూడా ప్రయాణం జరుగుతూ ఉండాలి. వ్యవహారికంగా ఏం చేస్తున్నప్పటికీ నేను గుర్తెరిగే చైతన్య స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి సర్వసాక్షిని నేను. నా బుద్ధి గుహ ఎందే ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ ఇద్దరు ఒకే రకమైనటువంటి వ్యష్టి సమిష్టిలుగా ఉన్నటువంటివి రెండు ఒకటి నాలోనే ఉన్నాయి అనేటువంటి తాను బ్రహ్మస్వరూపుడుగా అయినటువంటి బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నటువంటి స్థితిని ఆంతరిక యజ్ఞంగా నిరంతరం చేయాల్సినటువంటి యజ్ఞంగా చేయమన్నారు. ఈ ఆత్మ విచారాన్ని, ఈ సమాధి నిష్టని, ఈ రకమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానమే తన స్వస్థానమని, ఆ బ్రహ్మరంధ్ర స్థానం ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే మొట్టమొదటి ఊహ ప్రవేశించిందో అదే తన స్వస్థానమని, సర్వప్రాణములను సమీకరించి సర్వేంద్రియములను సమీకరించి అక్కడ నిలిపి ఉంచి, సర్వప్రాణాలంటే నీ శరీరంలో అన్నిటిగా ప్రాణవాయువులుగా ఉన్నటువంటివి, ఇంద్రియాలుగా ఉన్నటువంటివి, వీటన్నిటి చేత పనిచేస్తున్నటువంటి చైతన్యాన్ని అంతటినీ కూడా ఆఖరిలో అక్కడ నిలిపి పరమాత్మ ప్రత్యేగాత్మ అభిన్నులు అనేటువంటి సమ్యక్ జ్ఞానాన్ని, సమానమైనటువంటి జ్ఞానాన్ని పొంది ప్రాణోత్క్రమణము గనక చేసినట్టయితే, ఆ ప్రాణాన్ని గనక ఆ స్థితిలో గనక పోగొట్టుకుంటే, ఆ ప్రాణం పోయే స్థితిలో గనక నువ్వు ఆ స్థితిలో ఉంటే, ఆ జ్ఞాన స్థితిలో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడైతే, ఆ విధంగా కనుక శరీరాన్ని విడిచిపెట్టిండేవాడైతే అప్పుడు అవిద్యామోహం నశించినటువంటి స్థితిలో శరీరం విడిచినటువంటి వాడు, అవిద్య చేత ఏర్పడినటువంటి మోహము అనే దాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, అది నశించినటువంటి స్థితిలో శరీరాన్ని ఎవరైతే విడిచిపెట్టారో వాడు మరలా శరీరమును పొందజాలడు. తానే లేనటువంటి, తాను గురువాక్యం చేత తాను రహితుడైనటువంటి, తాను శరీరంగా ఉన్నప్పటికీ శరీరంగా ఉన్న దాంట్లో ఏదైతే సర్వచలనాలను కలిగిస్తున్నటువంటిది ఉందో ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటిది కూడా మాయా కల్పితం చేత ఏర్పడినటువంటి లేనిదే ఉన్నట్లుగా తోపింపజేసినటువంటిది అదే. అది కూడా లేనటువంటి భావనలో ఉన్నటువంటి వాడు, శరీరమును ఆ స్థితిలో విడిచినటువంటి వాడు, ఎట్టి మోహం కానీ ఎట్టి అవిద్య చేత ఏర్పడినటువంటి బంధాలను కూడా తలచనకుండా విడిచినటువంటి వాడు మరలా శరీరమును పొందజాలడు, పొందే అవకాశం లేదు. మోక్షమునే పొందును, మోక్షాన్నే పొందుతాడు. మళ్ళీ కలగాలి అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చినాయనుకో అన్నీ మాటలు కూడా పోయి మంచంలో పడేస్తుంటే పాము దుక్తి మిసిలాయిప్పు కదా, ఆ దీపంలో ఎక్కువ నూనె పోసినారు, ఉత్తదంతా కాలిపోతూ ఉంది, అయ్యో నూనె అంతా అయిపోతుంది అని అన్నాడే. అట్లా ఏవో తన ఎదురుగా కళ్ళకు కనపడతా ఉంటాయి. ఆత్మ వ్యవహారంలో అంతకుముందంతా తిరిగింటాయి చూడు, ఏంటేంటివన్నీ తిరిగింటాయి జీవితాంతము. కాబట్టి ఇంకా లాస్ట్ దశ వచ్చి జ్ఞాపక శక్తి తగ్గిపోయే కొద్దీ అనవసరమైన విషయాలోకం నీ ముందర జరుగుతానే కూడా దాంతో తాదాత్మ్యమే చెందకూడదు. జరిగితే జరుపుకొని నాకెందుకు అన్నట్టు ఏ విషయాలోకంలోకి ఆఖరుగా
స్థితి వచ్చేసరికి అన్నిటినీ ఉపసంహరించబడే స్థితిలోకి పోవాలి. అన్నిటిని పట్టించుకునే స్థితిలోకి కాదు. కాబట్టి ఆ విధంగా పొందుతూ పోయినవాడు ఆ స్థితిలోనే నిష్క్రమణం చెందుతాడు. మళ్ళీ శరీరం అనేది రాదు. మళ్ళీ జన్మకు కారణమయ్యేది పోతుంది. మోక్షాన్నే పొందుతాడు అటు స్థితికి పోయినటువంటి వాడు. కాబట్టి ఈ పేరాకాటికి పూర్తి చేద్దాం. మిగతాది మళ్ళీ ప్రశ్న జవాబు రూపంలో ఉంది. శేష వ్యాఖ్య అది రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ మంగళం పరమా ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గుణగణ విభో మంగళము నీకు గురువర మంగళము పాహి పాహి ముని జన వినుత మంగళము సుజన రక్షక మంగళము దేవదేవా మహనీయ గునుమి మంగళారతి మదినందు కొనుమి మంగళమిస్తిమి మహాదాంకారంబును బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గునుమి మంగళారతి మదినందు కొనుమి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ వేదాంతానంద వెంకటరమణ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత శ్రీ విరహితానంద వెంకటదాసార సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. గురు